ఫస్ట్ ఆఫ్ ఆల్గా నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్లు కూడా నమస్కారం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ముందుకు వచ్చాను. నేను గత 3 రోజుల క్రితం సజ్జనలైన సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ చేయడం, అది పాత వీడియో. అది నేనైతే బెట్టింగ్ ఎప్పుడో నేను ఆఫ్ చేస్తాను. అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు. అది ఎప్పుడే రెస్పాన్స్ అయినా అది తప్పేనది. ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్ కూడా ఉండాలి. ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ తప్పు కన్నా మనం ఒప్పుకోవాలి. సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను. ముందుకి నేను చదువుకోలేని వాడిని, అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను చాలామంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని 2-3 చేయడం అయితే జరిగింది. తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు, దీనివల్ల చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి, ఆఫ్ చేసిన అనేది నేను అప్పుడే ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా. అట్లా జోలికి వెళ్ళట్లేదు. కానీ పాత వీడియో అయినా సరే, కొత్త వీడియో అయినా సరే, దానికి ఏదైనా సరే మనం చేసిన తప్పు కాబట్టి తప్పు అని ఒప్పుకోవాలి. నేనైతే దాన్ని అయితే పూర్తిగా అయితే ఆఫ్ చేసేసాను. కానీ ఇంకా వందల మంది, లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసే నాలాంటి చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాన్ని నిజమేమనుకుని చేశారు. కానీ ఇంకా చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను, చేసిన తప్పు అని ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే. అది ఎవరైనా మీ మైండ్కి వదిలేస్తాను. అలాగే ఇక నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నేనైతే ఒప్పుకుంటున్నా, నేనైతే దాన్ని అంతం చేస్తున్నా. నాలో అయితే మార్పు వచ్చింది. సో మీలో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియో చూస్తారు. మీలో కూడా మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళని ఎంతో నమ్మి మన సబ్స్క్రైబర్లు, మన ఫాలోవర్స్ కూడా ఈరోజు మనం ఇన్ఫ్లుయెన్సర్ అయ్యామంటే వాళ్ళు పెట్టే బెక్స్ అది. నీకు నువ్వే ఇన్ఫ్లుయెన్సర్, పుట్టుకతో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోలేదు నువ్వు. వాళ్ళు మన టాలెంట్ని గుర్తించి మనలో నుంచి ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ లాగడానికి మనల్ని ఫాలో అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చేసిన తర్వాత మనం వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకు పనికొచ్చే దానిగా మనం వీడియోలు చేయాలి. లేదంటే పనికొచ్చే మెసేజ్లు ఇవ్వాలి. మనం పనికిరాని అయితే ఇవ్వకూడదు. నేనైతే చేసిన తప్పు అయితే నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా, చేసిన తప్పే. దాన్ని జోలికి వెళ్ళినా దాన్ని ప్రమోట్ చేయడం జరిగితే నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పుకుంటా. అసలు సోషల్ మీడియాలోనే నేను కనిపించను. ఇది నా సబ్స్క్రైబ్ మీద, అలాగే నా మీద కూడా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇది అలాగే మిగతా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా మీ సబ్స్క్రైబర్లకి, మీ ఫాలోవర్స్కి కూడా పనికొచ్చే వీడియోలు చేయాలని, ఈ బెట్టింగ్ మాఫియాని అంతం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సజ్జనైన సార్కి కూడా సారీ చెప్తున్నా. సార్, మీరు నాకు ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్గా అయింది, కరెక్ట్ సూచనలు ఇచ్చారు సార్ మీరైతే. ఎందుకంటే మీరు ఇవ్వడం వల్ల నాలో కూడా ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి, ఇన్ఫ్లుయెన్సర్లు చూడాలి, వాళ్ళకి కూడా ఏదో రోజు కూడా మీరు బుద్ధి చెప్పాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి బెట్టింగ్లు చేసే వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. చాలా మంచి విషయమే సార్. అలాగే చెప్తున్నాను, నాలో అయితే మార్పు వచ్చింది, మీలో కూడా మార్పు రావాలి. బెట్టింగ్ అయితే మనం కిల్ చేయాలి. ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే వీడియోలు మనం చేయాలి. సెలవు తీసుకుంటూ మీ నానినైతే తెలుసో తెలియక తప్పులు చేస్తుంటే నన్ను అయితే క్షమించండి. మరి ఉంటా. జై హింద్.